పెద్దగా అవుతుంది. ఇంకా అప్పుడు ఏమైంది, బజరంగ దళం వాళ్ళ అంతా అక్కడ నిండి అది కామన్. ఎందుకంటే వాళ్ళ ఎదురు కావాలి కాబట్టి అది లాస్ట్ వచ్చేసరికి ఏదో సరే అదొకటి అయింది. అందుకని ముందు రోజు నేను అన్నాను ఉప్పుకూర రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ మీద ఆ బ్రిడ్జ్ మీద 11కి సత్తాను కదా కాబట్టి చెప్పినాం అప్పటికి. కానీ లేదు, ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ అయింది, ఇప్పుడు తక్కువ ఉంటుండొచ్చు చాలా ఇట్లా చూస్తున్నాం. అట్లా వెళ్తే బాగా అట్లా వస్తే చాలా ఇబ్బంది ఉంది. అందుకని కొంచెం దాన్ని మన దగ్గర కూడా సందులాలు పెట్టేటోళ్ళు అవి తక్కువ చేసుకొని మట్టి వినాయకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ పొల్యూషన్ కాలుష్యం లేకుండా అదంతా మనం సెట్ చేయాలి. సంవత్సరాన్ని నిలబెడతాం అయిపోయేది 11th ఓకే. మనం 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. అప్లై ఎట్లాంటి ఆఫీసర్స్ ఫర్దర్ అప్లై చేయడం, తీసుకోవడం, పోవడం, కమిటీ ఏర్పాటు చేసుకోవడం, కమిటీలో ఒక లీడర్గా ఒక ముందు ఉండడం, దాన్ని బట్టి మనం ఫర్దర్ చేయాలి. అప్లై చేసినంత ముందే చేసుకుంటే నాకు వచ్చే పరిచయం అంతా డీజే కాడ కూడా వస్తుంది. అంత బాగుంటుంది కానీ డీజే కాడ కూడా వస్తుంది. ఏది ఏమైనా ఆ టైంలో అది కఠిన అయితే ఉండదు. కోఆపరేట్ మీరు మా అందరూ కలిసినా సక్సెస్ అవుతుంది. కొన్ని విషయాలు ఎట్లా వస్తాయంటే తాగినప్పుడు కూడా వస్తుంటారు. తాగినని నేను ఎవరో ఒక దగ్గర వాళ్ళకి మనం 10 మంది వస్తాం, అప్పుడు రావద్దు సార్ తీసుకోవాలి సార్ పెళ్లి చేస్తున్న తర్వాత ఎట్లుంటే అట్లా వస్తుంది. అక్కడ ఏమైందంటే ఆ ఇష్యూలో ఆ ప్లేస్లలో నువ్వెంతో నేను అంత అక్కడ ఎవరెవరు తగ్గాలి. తగ్గగానే మీరు తగ్గలేదు, మీరు తగ్గితే తగ్గదు, మీరు తగ్గితే వేరే తీరుంటుంది. మీరు తగ్గితే ఏమైందంటే ఈ క్వశ్చన్ క్యారెక్టర్ ఉంది కదా ఇష్యూ కట్టుకుంటాను. ఎందుకంటే నేను కొంత మొత్తాలు చేసిన ముట్టుకులు చేసిన ఇంకా పోలీసు ఇతరులు చేతినాక చేసిన ఎస్ఐగా మా ఆఫీస్ చేతినాక సిటీని 30